ఈ వెరైటీ పేరు వచ్చేసి GL1355 అనే వెరైటీ. ఇది సెంట్రల్ వెరైటీ. దీని కాలపరిమితి వచ్చేసి 135 రోజుల కాలపరిమితి. దీని స్టెమ్ కూడా గట్టిగా ఉంటుందండి. దీని స్టెమ్ కూడా చూడండి, స్టెమ్ కూడా గట్టిగా ఉంటుంది. స్టెమ్ కూడా బాగా మంచిగా ఉంటుంది, అంటే దృఢంగా ఉంటుంది, పడిపోదు వాస్తవానికి. ఇంకా దొడ్డుగా ఉంటుందండి దీని కాండము, ఇంకా దొడ్డుగా మంచిగా ఉంటుంది. ఇట్లా దొడ్డుగా మంచిగా ఉంటుంది. గొల సైజు కూడా బాగా ఉంటుంది, అంటే 350 గింజలు దాకా ఉన్నాయి దీంట్లో. ఇది మంచి ఆశాజనకంగా ఉందండి. చేను మంచిగా ఉందండి వెరైటీ. ఈ వెరైటీ GL1355 అనే వెరైటీ. దీనికి వ్యాధులు కూడా ఎక్కువ రాలేదు, చాలా తక్కువ వచ్చినాయి వ్యాధులు కూడా. దొడ్డు వెరైటీ అండి ఇది. 1010 కింద పోతుంది దొడ్డు వెరైటీ. వర్షాకాలం అయినా, ఇది యాసంగి అయినా 130 రోజుల కాలపరిమితి తీసుకుంటుందండి, ఎక్కువ తీసుకోదు. ఇది వరంగల్ వెరైటీ కాబట్టి హైట్ ఎక్కువ పెరుగుతుందండి. కొద్దిగా యూరియా తక్కువ చల్లుకోవాలి. యూరియా చల్లితే అగాధం హైట్ పెరుగుతుంది కాబట్టి, పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి యూరియా తక్కువ చల్లుకోవాలి. మంచి దిగుబడి వచ్చే వెరైటీ ఇది. ఇది మందులు తక్కువ తింటుంది కాబట్టి ఖర్చు కూడా తక్కువ వస్తుంది. ఇలాంటి వెరైటీ వేసుకుంటే రైతుకు మంచి లాభదాయకం. ఈ వెరైటీ 1010 కింద కొనుగోలు సెంటర్లో ఐకేపీలో పోతుందండి. ఇది చాలా మంచి వెరైటీ అండి. యూరియా తక్కువ వేయకపోతే యూరియా ఎక్కువ వేస్తే అగాధం వేసేవాళ్ళు ఈ వెరైటీని పెట్టుకోవద్దండి. ఎందుకంటే యూరియా ఎక్కువ వేయడం వల్ల దీంతో సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇది పడిపోయే అవకాశం ఉంటుంది యూరియా వేస్తే. యూరియా వేయకపోతే ఇది మంచిగా దిగుబడి వస్తుంది. అట్లా దీని విధి విధానం చెప్తుందండి. మనం ఇలా వడ్ల కోసము, అమ్ముడు కోసము, ఏదో వ్యాపారం కోసం కాదండి, రైతులకు మంచి దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాండి. ఇది సెంట్రల్ రిసర్చ్ కమిటీ నుంచి వచ్చినటువంటి వెరైటీ కాబట్టి మినీ కిట్లు ఉండేయండి. దీనికి ఓన్లీ డైరెక్ట్ రిలీజ్ చేస్తారు. ఈ చాలా రాష్ట్రాలకు కూడా ఉన్నది అనుమతి, మంచిగా పండుతుందని. అందులో మన రాష్ట్రం కూడా ఉన్నది. కావున మంచిగా వేసుకోదగిన వెరైటీ అండి. ఇది దొడ్డు గింజ రకం అండి.